హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ అన్న నవోదయ అకాడమీ. మనం రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్ లో ఇంకొక కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి ప్రీవియస్ క్వశ్చన్ నాన్న. వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే క్వశ్చన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా చేయాలి అనేది తెలుస్తుంది. కాబట్టి 1 or 2 టైమ్స్ వీడియోని చూస్తేనే మీకు క్లాసెస్ అర్థమవుతాయి. అదేవిధంగా కాన్సెప్ట్ తెలియకోకుండా ఇవి మీకు అర్థమయ్యే అవకాశం లేదు. కొంచెం కాన్సెప్ట్ నేర్చుకోండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రైట్, ఇక్కడ చూద్దాం. వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ 3:5కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే 5:6 రావాలి అన్నాడు. నేను ఫస్ట్ 5 అనే నెంబర్ని యాడ్ చేస్తున్నా. +5 +5 యాడ్ చేశా. ఎంత వస్తుంది? 8, 10. అంటే రేషియో 4:5 అని వస్తుంది, కానీ 5:6 రావాలి. బి కాదు. నెక్స్ట్ 3:5కి 4ని యాడ్ చేస్తున్నా. 4 7:9. మనకి 5:6 రావాలి. ఇది కూడా కాదు నాన్న, ఇది కాదు. ఆప్షన్ ఏ కూడా కాదు. సి వాల్యూ +6 అంటే సారీ నాన్న, 3:5కే +6 ఇది అవ్వదు నాన్న. 9, 11 ఇది కూడా అవ్వదు. 9:11 అయింది. మరి లాస్ట్ వన్ 7 ఉంది. మరి 7 అవుతుందో లేదో చూద్దాం. 3:5 కదా, కాబట్టి 3:5 అంటున్నా. 3:5 అంటున్నా. దీనికి ఎంత యాడ్ చేయాలి నాన్న? +6 కాదు 7 +7 10:12. 10:12 అంటే 5:6. ఈ రకంగా చేయాలి కన్నా. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి కూడా కాదు. చెక్ చేసుకోవాలి. అంటే యాడ్ చేసి క్యాన్సిల్ చేస్తే 5:6 రావాలి నాన్న. ఆ 5:6 ఏదొచ్చి ఏ నెంబర్ని యాడ్ చేస్తే +7. ఒకవేళ సబ్ట్రాక్ట్ చేస్తే అని అన్నప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers are in the ratio 5:6. If 8 is subtracted from each, the ratio becomes 4:5. The numbers are అన్నాడు. నాన్న 2 numbers are in the ratio 5:6 అన్నాడు. రైట్, 5:6 క్లియర్. నెక్స్ట్ రేషియో 4:5 అన్నాడు. 8 is subtracted from each అంటే ప్రతి ఒక్క దాంట్లో నుంచి, అంటే 1 part రైట్, ఈక్వల్ గా ఉంది కన్నా, ఈక్వల్ గా ఉంది. 1 part ఈక్వల్ టు సబ్ట్రాక్టెడ్ ఏది? 8 అయితే ద రేషియో బికమ్స్ 4:5. ద నెంబర్స్ ఆర్, నెంబర్స్ ఏంటి అన్నాడు. 5 parts ఎంత అవుతుంది? 5 8 are 40. నెక్స్ట్ ఆ తర్వాత 6 parts ఎంత అవుతుంది కన్నా? 6 8 are 48. 48 ఆప్షన్ సి అవుతుంది కన్నా. ఇక్కడ ఈక్వల్ అవుతే, ఈ డిఫరెన్సెస్ ఈక్వల్ అవుతే ప్రాబ్లం చాలా సింపుల్ గా అయిపోతుంది. ఈక్వల్ కాకపోయినా సింపుల్ గా అయింది. ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఓకేనా? అది డిఫరెంట్ మోడల్. అలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా మనకు వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. రైట్, ఇప్పుడు ఇవి చూడండి కన్నా. ఈ క్వశ్చన్లు వచ్చేసరికి నేను రాస్తాను. A:B = 4:5. ఇప్పుడు మీకు చెప్పాను. B:C = 15:16 అన్నాడు. నీకు కావాల్సింది A:B:C కాదు, వాడు అడిగింది ఏసీని మాత్రమే అడిగాడు. 4/15 ఎంత? 60. నెక్స్ట్ సి వాల్యూ 5/15 తర్వాత సంగతి. ముందు సి వాల్యూ కావాలంటే 5/16 కావాలి. 5/16 ఎంత నాన్న? 6 5 30 కాబట్టి 80 నాన్న. ఎంతమ్మా? 80. ఇప్పుడు దీంట్లో ఏ టేబుల్? మాక్సిమం 10 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. 10 టేబుల్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి నాన్న? 20 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. 20 టేబుల్ ఎంత? 3:4. దట్స్ ఇట్. 3:4 ఈజ్ రేషియో. 3:4 అనేది రేషియో అవుతుంది. ఇదొక కాన్సెప్ట్ నాన్న, ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి. 2A = 3B = 4C అన్నాడు. ఎప్పుడైతే క్వశ్చన్ ఇలా అడుగుతాడో దీన్ని స్కూల్ లెవెల్లో ఒక రకంగా చేస్తాను నాన్న, కానీ అలా అవసరం లేదు. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్ ఎలా చేయాలని చూపిస్తున్నా. 2A = 3B = 4Cకి 2కి 3కి 4కి LCM ని ఫైండ్ అవుట్ చేయండి. LCM వచ్చేసరికి 12 అవుతుంది నాన్న. ఈ LCM 12 అనేది ABC వాల్యూని సింపుల్ గా ఫైండ్ అవుట్ చేస్తుంది. 2 12లో ఎన్ని టైమ్స్ నాన్న? 6 టైమ్స్. రైట్. 3 12లో ఎన్ని టైమ్స్ నాన్న? 4 టైమ్స్.
4 12 ఎన్ని టైమ్స్ నాన్న? 4 12 3 టైమ్స్. 6:4:3. ఇక్కడ వచ్చేసరికి సి ఆప్షన్ 6:4:3. ఓకేనా? రైట్. ఇలాంటి క్వశ్చన్. అలానే సేమ్ ఈ క్వశ్చన్ మీరు చేయడానికి ట్రై చేయండి. ఏంటి అంటే ఆ క్వశ్చన్ ఒకసారి చూడండి కన్నా. రైట్, చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న. A:B = 2:3. B:C = 4:5. అండ్ A:B:C అంటే 2 4s are 8, 3 4s are 12, 3 5s are 15. ఇదే నా ఆన్సర్. 8:12:15. ఇది కూడా ఆప్షన్ సిఏ కన్నా. రైట్. ఇలాంటి క్వశ్చన్స్ నాన్న మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే మీకే చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం వేరే క్లాస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది.